అందరికి శరణార్థులు బాగుండ్రానుల్లా రాజక్కొచ్చిందంటే ముచ్చట మునుం బెడి చెప్తుంది. మరి అలాంటి వార్తలు ఏమున్నాయి చూద్దాం పాండ్రి. ఓ చంద్రన్న ఏనన్న పిల్లుంటే అరుచుకోరాదే, నా మనవనికి ఏటా లగ్గం అయిపోవాలి. చూస్తున్నాంగా 30 ఏళ్ళు దాటిపోయే పూరగానికి పిల్ల కొలువు చేయకున్నా ఏం లేదు. ఇంటి పట్టు నుండి ఇల్లు ఆకలి చూసుకుంటే చాలు. ఉష్ణీకత మా ఓన్కే పోయిన తాప నుంచి చేద్దానంటే పిల్ల దొరుకుతలేదాయే. ఏం చేద్దురా ఇక గా ఊరికాడ ఒకడు జాడ చెప్పిండు గాని పిల్లోడే మస్తు కట్టడి పెడుతున్నాడంటే ఏం చేయాలనో ఏమో పో. జాడ ఏడ దొరుకుతుందో మా ఓనికి ఎన్నడు లగ్గం అవుతుందో పా. గిదే పెద్ద పర్షన్ అయిపోయిందిరా. ఇగో గిట్లా మాట్లాడుకుంటున్నారులా. ఇక మరి గందు గురించే కావచ్చు గీ ఊరోళ్ళు చేసిన ఉపాయము జరంత ఆల్చంగా అందింది గాని చూడు పోన్రి గమ్మతి. ఇక చూస్తుర్రానుల బ్యానరు ఏ పండుగకో శుభాకాంక్షలు చెప్తురు అనుకోకుండ్రి. వీళ్ళంతా చిత్తూరు జిల్లా ఆంధ్రాల ఐరాల మండలం అలికిరిపల్లి ఊర్ల పెండ్లి కాని ప్రసాదులు అన్నట్టు. ఇక అసలు ముచ్చటేందంటే మన ఊర్లల్లా సంక్రాంతి అంటే గంగిరెద్దుల ఆటలు, కోడి పందాలు, పసల పండుగలు జోరుగా సాగుతాయి. ఇక పోరగాండ్రు బ్యానర్లు కట్టించి అందులో వాళ్ళ పోటువలు వేపించి అందరికీ పండుగ శుభాకాంక్షలు చెప్తారు. కానీ చూడబోతే సుందరాకారం, అడిగితే ₹1,00,00,000 జీతం అన్నట్టుకున్నదులా. మంచిగా చదువుకున్నారు, సాఫ్ట్వేర్ కొలువులు కొట్టిండ్రు, పైసలున్నాయి, ఆస్తులున్నాయి. కానీ ఏం లాభం చెప్పుండ్రి. పాపం అదృష్టం లేక ఒక ఇంటోళ్ళుగా ఆలేకపోతున్నారు. అనిగా ఊరి పెద్ద మనుషులు పెండ్లి కాని ప్రసాదులకు పండుగల పండుగని ఫస్ట్ క్లాసు ప్లాన్ చేసిండ్రులా. ఇక పండుగ బ్యానర్లనే గిట్లగా ఊర్లో లగ్గం కాని పోరగండ్ల పోట్వ రేపించి గిట్ల బ్యానర్ వేపించిర్రు అన్నట్టు. మా పోరగండ్లకు దగ్గర పిల్ల ఉంటే మాట ముచ్చట పెట్టుకుందా అని ఊరు నడిబొడ్డున బ్యానర్ కట్టిండ్రు. అంగట్ల అన్ని ఉన్న అల్లుడు నోట్ల చేనన్నట్టు 6 అడుగుల పెళ్లిపీటల మీద కూర్చునే అదృష్టం దక్కుతలేదు పాపం. పిల్ల ఉన్నదని జాడ దొరికినా లేని కండిషన్లు పెడుతుర్రట. పిల్లగానికి లక్షల జీతం రావాలి, విమానంలో తిప్పే తాకత ఉండాలి, ఇల్లు వాకిలు ఉండాలి అని కండిషన్లు పెడుతున్నారట. సాఫ్ట్వేర్ కొలువులు చేసి 4 రాళ్ళు సంపాదించుకునే గీళ్ళకే గిన్ని కండిషన్లు పెడితే ఇంకా కడుమోళ్ళ పరిస్థితి ఏంది? ఇక అటు ఇటు వరవరకే 30 ఏళ్ళు నుండి ముదురు పొల్లగాడ నవట్టిరి అనికి ఉపాయం చేసిరటనుల్లా. మరి ఈ బ్యానర్ చూసినాకనైనా మనోళ్ళకు జల్దిన పెండ్లి అవుతుందో? అవునుల్లా, ఒక సినిమాల కోట శ్రీనివాసరావు సారు కోడిని చూసుకుంటా అబ్బా కోడి కూర కమ్మగున్నది అని ఒట్టి పువ్వుల లొట్టలేసుకుంటా తింటే చూసినోళ్ళంతా మస్తు నవ్వుకున్నారు. ఇగో గిట్లనే ఇప్పుడు పేద బక్కోళ్ళు సొమ్ములు పెట్టుకునే అదృష్టం లేదుల్లా. బంగారం దుకాణాలల్లా సొమ్ములు చూసి ముసుడే గాని పెట్టి మురుసుడు ఉండదు కావచ్చు. ఎండి బంగారం ఒకరికొకరు పేద బక్కోళ్ళకు మేము దొరకమని ఉరుకులో పెడుతున్నాయి పోటీవాడి. మన బంగారం ఎండి ధరలు చూస్తుంటే అవి ఆకాశంలో సుక్కలతోని జగిళ్ళ ముగిళ్ళ ఆడుతున్నాయా అన్నట్టుగానే ఉన్నది పోన్రి. ఆ పాటోడు అటు దిక్కు చూడాలంటేనే బుగులు పుడుతున్నది. మరి ఏంది చెప్పుండ్రి. అయ్యో రామచంద్ర, ఆడోళ్లకు బంగారం వేసుకున్నాడంటే ఎంత కాయుషో తెలుసు కదా. మరికి బంగారం రేటు చూస్తుంటే ఆశలు అడుగు పడుతున్నాయి. అది మన మనుషుల మెడలు వేసుకునే దాని లెక్క లేదు, బీరువాల పెట్టి దండం పెట్టుకునే దేవుని లెక్కనే కనపడుతున్నది. తులం బంగారం ఎంతో ఎరికేనానుల్లా. 24 క్యారెట్ల బంగారం ధర ₹1,56,335 అంట చూడుర్రిగా. 22 క్యారెట్ల బంగారం ₹1,43,307. అబ్బరకొండే. ఇక ఒకప్పుడు 2-3 వేలకు తులం బంగారం ఉండే. గప్పుడు కొందానంటే అమ్మో 2-3 వేల అనుకుందురు. ఇప్పుడు గవే పైసలు పెడితే మస్తు బంగారం వచ్చు కదనుల్లా. అబ్బా నీకన్నా నేనేం తక్కువ తిన్నా అని కిలో ఎండి ఏకంగా 3,20,000 పైననే వలుకుతున్నదుల్లా. ఇప్పుడు ఎండి పడ్డ గొలుసులు కొనుక్కోవాలంటేనే బంగారం కొన్నట్టే ఉన్నది పోన్రి. ఒకప్పుడు పండుగకో పబ్బానికో తులం బంగారం కొందానంటే ఏదో అప్పో సప్పో చేసి కొనటోళ్ళం. కానీ ఇప్పుడుగా తులం బంగారం కొనాలంటేనే చల్ల చెమటలు పుడుతున్నాయి. ఆడపిల్లలు ఉన్నోళ్ళకైతే పెళ్లికి ఒక 4 తులాలు పెడదామన్నా కానీ వర్షం లేకుండా పోయింది కదా. పేదోని బతుకు ఎట్లున్నదంటే పెళ్లిళ్ళ సీజన్ వచ్చిందంటే చాలు ఈ బంగారం షాపుల ముందటి ఓవాలంటేనే కాళ్ళు వణుకుతున్నాయి గజ గజ. పాతకాలంలో మెడల గొలుసు లేకపోతే మర్యాద ఉండదు అన్నటోళ్ళు. కానీ ఇప్పుడు మెడల గొలుసు వేసుకుంటే పానాలకే గ్యారంటీ ఉండదు అనే రేంజ్కి ధరలు పోయినాయిగా. మరి గీ తిరిగి ఎందుకు పెరిగినాయి అంటే అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, డాలర్ విలువల మార్పులు వచ్చుడుతోని ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అంటున్నారు నిపుణులు.
ఒక దిక్కుంగా సమ్మక్క సారలమ్మ నామస్మరణ, గాలిల గంధం వాసన, మనసు నిండా భక్తి, ఎటు దిక్కు చూసినా జనసంద్రమే. గాదేనుల్లా మన మేడారం పెద్ద జాతర గురించి. అయితే గీ తాప జాతరలో ఒక స్పెషల్ ముచ్చట జరిగిందుల్లా. మన ఎండితెర హీరోయిన్ టీనా శ్రావ్య గడప గడప మొక్కుకుంటా గద్దల కాడికొచ్చి గమ్మతైన మొక్కు తీర్చుకున్నదంటే తక్కెట్ల ఒక పక్కంగా కుక్కను కూసుండబెట్టి కుక్కెత్తు నిలువు బంగారం ఇచ్చిందుల్లా. తల్లి నా కుక్కమ్మను సల్లంగా చూడు అని మొక్కుకున్నది. హీరోయిన్ ను సమ్మక్క సాక్షిగా గంత భక్తితోని మొక్కుకుంటే చూసేటోళ్ళు చిత్రపోయిండ్రు అన్నట్టు. ఇక ఆఖరికి గిట్ల అయ్యిందుల్లగి ముచ్చట. ఇక మరి సమ్మక్క సారలమ్మ జాతరలో మన హీరోయిన్ టీనా శ్రావ్య ఆమె పెంపుడు కుక్కతోని మొక్కు చెల్లించుకున్న ముచ్చట పెద్ద దుమారమే లేపింది కదా నుల్లా. అయితే గీ ముచ్చట్ల గామెకి ఇప్పుడు క్షమాపణలు కోరిందుల్లా. అసలు ముచ్చటేందంటే ఆమె కుక్కకు ఒంట్ల బాగలేదట. ఇక అది కోలుకుంటే అమ్మవార్లకు కుక్కెత్తు నిలువు బంగారం ఇస్తానని మొక్కుకున్నదట నుల్లా. ఇక కుక్కకు ఆరోగ్యం కుదుటపడ్డది. గందు గురించే అనుకున్నట్టుగానే కుక్క ఎత్తు నిలువు బంగారం ఇచ్చిందన్నట్టు. కానీ ఇది చూసిన భక్తులు గిరిజన పెద్దలు తప్పు పట్టిండ్రుల్లా. మా ఆచారాలకు విరుద్ధమిదని మస్తు గరం అయ్యిండ్రు. ఇక ఇది తెలుసుకున్నాక టీనా మేడం సుత అయ్యో నాకు తెలియక చేసిన మన జాతర సాంప్రదాయాలంటే నాకు కూడా మస్తు గౌరవం ఉన్నది, అందు గురించే కుక్క మీద ప్రేమతోని గట్ల చేసిన అని గిరిజన పద్ధతులు అవమానించాలని కాదు క్షమించుండ్రి అని కోరిందట. అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో క్లారిటీ ఇవ్వడానికి అండ్ క్షమాపణ తెలపడానికి చేస్తున్నాను. నేను పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యాక తెలిసింది అది కరెక్ట్ కాదు అని. యాక్చువల్లీ మా డాక్కి 12 years అండి, దానికి ట్యూమర్ సర్జరీ అయింది. అది రికవరీ అవ్వాలని నేను నా అమ్మని మొక్కుకున్నాను. సో అది రికవరీ అయింది, నడుస్తుంది. సో ఆ మొక్కు చెల్లించాలని మా డాగ్ని బంగారం తూకం వేయడం జరిగింది. సో అది నేను ప్రేమతో భక్తితో మాత్రమే చేశాను. నేను ఏం ఉద్దేశించి ఎవరిని కించపరచాలని చేయలేదు. మన మేడారం జాతర సాంప్రదాయం ప్రకారం గిరిజనుల ఆచారాల ప్రకారం అది తప్పు అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. సో నేను చేసిన ఈ పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ. గట్లనే పెద్దపల్లిలో శ్రీమాత డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ కాసర్ల రాజ్ అనేటైన అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న వాళ్ళ కుక్కకు సుస్తయిందని కోలుకున్నాక నిలువెత్తు బంగారం ఇచ్చిండటనుల్లా. ఇక చూసిండ్రు కదా గిట్లా కుక్కల మీద ప్రేమతోని మొక్కులు చెల్లించుకుంటుర్రు అమ్మవార్లకు. ఎల్లిండి మేడారం పోదానే, మా బుడ్డదాని పుట్టెంటుకలు తీయాలి కాక డీసెం గట్న మర్చిపోకు పోదాని. అరే నా శాత కాదురా, 3-4 దినాలన్నా పడుతుంది పోయొచ్చే తలకు. రోడ్డు మీద బండి ముందలకి కదులుతలేదట కదా, బగ్గ బండ్లు రావట్టే గంతసేపు నేను కూసోలేనురా, పొయ్యిరాన్రి. ఇగో గిట్లా అనుకుంటున్నారు ఇప్పుడు. మరి 2 ఏళ్లకు ఒక పారు జరిగే గీ జాతరకు ఎక్కడెక్కడికెంచో జనం వచ్చి బంగారాలు అప్పచెప్తారు అమ్మవార్లకు. ఇక మరి ఆడికొచ్చే జనాలకు తిప్పలు తప్పిస్తందుకు సర్కారు సౌలతులు పెంచిందటనుల్లా. ఏమేం చేస్తుందో సుతాని పాండ్రి. ఇక చూస్తున్నారు కదా సమ్మక్క జాతర సురువు కాక ముందుకే జోరుగా జనాలు జాతర సాగిస్తున్నారులా. అందు గురించే ఈసారి జాతరకు పోయే భక్తుల కోసము సర్కారు సౌలతులు పెంచిందట. ఇక రోడెమ్మడి పోతే చాలా టైం పడుతున్నది కదా, ట్రాఫిక్ జాములు కాబట్టి. అందు గురించే రేపటి నుంచే హెలికాప్టర్ సేవలు షురువైతున్నాయటనుల్లా. ఎలుబాక నుంచి మొదలు పెట్టుకుంటే మేడారం దనక గాళ్ళ షికార్లు చేసుకుంటా జాతరను కండ్లారా చూడొచ్చు పైకెళ్ళి. ఇక టికెట్ల ధరలు ఎట్లున్నాయో ఏం కథనో అనుకుంటున్నారా? ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఉంటుందటనుల్లా. ఒకవేళ మీరు హనుమకొండకెంచి చక్కగా హెలికాప్టర్లా మేడారం పోవాలంటే మాత్రం 35,999 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నట్టు. ఇక రేపు మన మంత్రి సీతక్క చేతుల మీదంగా ఈ సేవలన్నీ జెండా ఊపి షాల్ చేస్తారట. ఇక గట్లనే జాతరల తొవ్వ తెలివక తిప్పలు పడొద్దని సర్కారు ఇంకో కొత్త సవలత తెచ్చింది. మీ ఫోన్ల నుంచే జాతర డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చటనుల్లా. 7658912300 నెంబర్కు హాయ్ అని మెసేజ్ పెడితే చాలటనుల్లా. ఎక్కడ పార్కింగ్ ఉన్నది, ట్రాఫిక్ ఎట్లున్నది, తానాలు చేసే గట్లు ఏడున్నాయి అన్నీ మీ వాట్సాప్కే పంపుతారట. ఇక కాబట్టికే భక్తులంతా ఈ సౌలతులు వాడుకొని అమ్మవార్ల దర్శనం మంచిగా చేసుకోవాలని కోరుకుంటాం మా 6 TV తరపు నుంచి.
ఫోన్ చేస్తావు గోవాకు పోదానంటావు మళ్ళా సప్పుడు సలి ఉండదు. అరే ఎప్పుడు పోదానని చెప్పుడే గాని పోయేది ఉన్నదా లేదా? అరే నీకేందయ్యా, నువ్వు తయారుగానే ఉంటావు. గోవాకు పోవాలంటే ఒట్టిగా అవుతుందా చెప్పు? పక్కూరికి పోయినట్టే అంటివి కదా. వచ్చిపోయే ఖర్చులు కావాలన్నా మళ్ళీ ఆడ ఖర్చులుంటాయి. ఒక 3-4 దినాలన్నా పడుతుంది. అన్ని చూసుకోవాలి కదా. ఇక గిట్లా అనుకుంటారులా దోస్తులు కూడితే. ఇక మరి గిట్లనే ఆపరేషన్ దుర్యోధన సినిమాల అర్జున్ కప్పుడు అవసరమైతే హైదరాబాద్ కు సముద్రాన్ని తెప్పిస్తా అని చెప్పిండు కదా. ఇక అప్పట్లకి అది సినిమా డైలాగే అనుకున్నాము. కానీ ఇప్పుడు మన సర్కారు దాన్ని నిజం చేస్తున్నదుల్లా. అగో అగనటనుల్లా హైదరాబాద్ కు సముద్రం లేదని ఇక రంది పడవలసిన అవసరం లేదు. మన కొత్తవాళ్ళగూడలో ఏకంగా 35 ఎకరాల జాగల కండ్లు చెదిరేటట్టుగా అచ్చం గోవల ఎట్లుంటుందో గట్ల 350 కోట్లతోని ఒక పెద్ద ఆర్టిఫిషియల్ బీచ్నే కడుతున్నారటనుల్లా. గాలికి ఎగిరే అలలు, కాళ్ళ కింద ఇసుక, హబ్బరుకొండే. ఇక గోవాకు పోయే పనే తప్పినట్టే. అంత దూరంగా పోవాలంటే వచ్చిపోయే ఖర్చులు మెలిగినట్టే కదా. ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఇక బయట దేశం కంపెనీతోని మాట ముచ్చట సుత ఒడిచిందటనుల్లా. జల్దీనే గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళు కలిసి పనులు షాల్ చేస్తారట. మరి అడ్వెంచర్ స్పోర్ట్స్, గింగిరాలు తిరిగే ఆటలు అచ్చం అచ్చుగుద్దినట్టే గోవాలు ఉన్నట్టుగానే అనిపిస్తుందట. ఇక లగ్జరీ రిసార్ట్లు, చుట్టూరా హోటళ్లు, చూస్తందుకు సినిమా టాకీస్లు, పార్కులు, విల్లాలు, ఒడ్డుకు కుర్చీలు, బల్లలు గిట్ల పబ్లిక్ దిల్కుష్ అయ్యేటట్టుగా ప్రతి ఒక్కటి కట్టిస్తుర్రన్నట్టు. ఇక వేలకు వేలు పెట్టి బండ్లు కట్టుకొని పోయే తిప్పలు తప్పినట్టే పాన్రి. గవ్వే పైసలు పెడితే ఈడ 2 ఇంతలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఈ లొకేషన్ల ప్రీ వెడ్డింగ్ షూట్లు, సినిమా షూటింగ్లు సుతా నడుస్తాయటనుల్లా. ఇగేమున్నది, గోవనే హైదరాబాద్కు వస్తుంది. పోదామనుకున్న వాళ్ళంతా తయారుగాన్రి. ఇక మరికి ఏడాది ఆఖరికల్లా కడతారట. ఇక గివ్వుల్లో ఎలాంటి ముచ్చట్లు ఇంకిన్ని ముచ్చట్లతోని మళ్ళా కలుస్తా. అది వరదాకా చూస్తూనే ఉండిర్రి 6 టీవీ.